నమస్కారం. మన ఇంట్లో కొడుకు పుట్టడం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో మీకు తెలుసా? చాలామంది కొడుకు పుట్టడం అంటే పూర్వజన్మ అప్పు తీర్చుకోవడానికో లేదా శత్రుత్వం వల్లే అని పొరబడుతుంటారు. కానీ మన పురాణాలు మరియు ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా? మొదటిది, పితృరుణం తీర్చుకోవడానికి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి ఒక చేతికర్రలా మారి కంటికి రెప్పలా కాపాడటానికే ఒక ఆత్మకొడుకు రూపంలో జన్మిస్తుంది. రెండవది, వంశాభివృద్ధి. తన తండ్రి ఆశయాలను, వంశగౌరవాన్ని తర్వాతి తరానికి అందిస్తూ ఇంటి పేరును నిలబెట్టడానికి పుత్రుడు జన్మిస్తాడు. మూడవది, పున్నామ నరకం నుండి రక్షించడానికి. శాస్త్రాల ప్రకారం తల్లిదండ్రులకు మరణానంతరం సద్గతులు కల్పించే అదృష్టం ఒక కొడుకు ద్వారానే లభిస్తుంది. చివరగా ఒక చిన్న మాట. ఒక తండ్రి తన కొడుకు పుట్టినప్పుడు దేవుడిని ఇలా అడిగాడట: స్వామి, వీడు నాకు అప్పు తీర్చడానికి పుట్టాడా లేక అప్పు అడగడానికి పుట్టాడా అని. అప్పుడు దేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు: నాయనా, నీవు అలసిపోయినప్పుడు నీకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడానికి, నీ కళ్ళలో ఆనందాన్ని చూడడానికి మాత్రమే వాడు నీ ఇంట్లో పుట్టాడు. గుర్తుంచుకోండి, కొడుకు అంటే నీ ఆస్తికి వారసుడు కాదు, నీ ఆశయాలకు ప్రతిరూపం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ దైవచింతన ఆరోగ్య సూత్రాలుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.